తెలంగాణకు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే జులై నెలలో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దీనికి బలాన్ని చేకూరుస్తుంది. 1992 బ్యాచ్కు చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన్ను తెలంగాణ క్యాడర్కు కేటాయించారు. అయితే 2014 అక్టోబర్ నెలలో డెప్యుటేషన్ పైన కేంద్ర సర్వీస్కు వెళ్లిన సంజయ్ జాజు 2018 మార్చి వరకు ఎన్హెచ్ఐడిసిఎల్ డైరెక్టర్గా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 2024 నుంచి కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలం కేంద్ర సర్వీస్లోనే కొనసాగిన ఆయన సొంత క్యాడర్కు రావడానికి ఇష్టపడలేదని అధికార వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను రిలీవ్ చేసింది. తెలంగాణ క్యాడర్కు తిరిగి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు 2025 ఆగస్టు నెలలోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్రం ఇప్పటి వరకు 2 సార్లు పొడిగించింది. ఈ నెల 30తో సీఎస్గా రామకృష్ణారావు పదవీ కాలం ముగియనుంది. సరిగ్గా కొత్త సీఎస్ను నియమించే సమయానికి సంజయ్ జాజు కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ కావడం ఆయనే కొత్త సీఎస్ కానున్నారన్న సంకేతాన్ని ఇస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో సంజయ్ జాజు పూర్తిగా కేంద్ర సర్వీస్లోనే ఉండడమూ ఆయనకు కలిసి వస్తుందన్న ప్రచారం ఉంది.